ఒక మంచి స్టూడెంట్స్గా మంచి రాబోయే తరాలకి ఒక దిశ నిర్దేశించే పౌరులుగా మీరందరూ కూడా ఒక సలహా, అందరం కూడా ఈ దేశం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు కానీ ఇద్దరు ఎంత పెద్ద వయసు ఉన్నా కూడా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. అలాగే మనం కూడా మన నియోజకవర్గం మన గ్రామం బాగుంటే మనందరం కూడా బాగుంటాం. వాటన్నిటికీ మీకు కూడా కానీ దేశభక్తి పెంపొందించే విధంగా మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మీ కూడా మంచి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి స్కూల్ సిబ్బందికి అలాగే ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం నుంచి మీ అందరికీ కూడా ఎవరైతే 10th క్లాస్లో బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఏ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా సొంత నిధులతో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి కాలేజీ పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఒకటి నాకు కావాల్సిన సహకారాలు అందిస్తారని చెప్పి మీరందరూ కూడా మంచి మార్కులతో ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ మనందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కందుకూరుకి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ అదేవిధంగా మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం, ప్రతిమ మేడం, శ్యామల మేడం, సునీత మేడం గారు గణితంలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి వాళ్ళు కూడా బహుమతులు అందజేస్తున్నారు. త్వరగా రండమ్మా. అదేవిధంగా కెనరా బ్యాంక్ వాళ్ళు ప్రతి సంవత్సరము మన పాఠశాల యొక్క బాబు అదేవిధంగా మన పాఠశాలలో గణితంలో 100కి 100 మార్కులు వచ్చిన 5 ఉపాధ్యాయులకి మా పాఠశాల గణిత ఉపాధ్యాయులైన కళ్యాణి మేడం, ప్రతిమ, సునీత, శ్యామ ఆ విద్యార్థులకి మన శాసనసభ్యులు వారి గారి ద్వారా అందజేస్తారండి. ఫస్ట్ వీళ్ళంతా 100కి 100 వచ్చింది. శ్యామల మేడం రండమ్మా, మీరు ఇచ్చారు. ఎవరు త్వరగా రండి. త్వరగా రావాలమ్మా. టైంకి బడికి రావాలి.